ఎస్ సరస్వతి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే కింద వరలక్ష్మి గారు చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్ కి వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, వరలక్ష్మి గారు హాస్పిటల్లో నర్స్ కింద పనిచేస్తూ ఉంటారు. అండ్ తనకి తన కూతురు తప్ప ఎవరు ఉండరు. అలా లైఫ్ హ్యాపీగా గడిచిపోతున్న టైంలో అనుకోకుండా ఒక రోజు తన కూతురైన సరస్వతి మిస్ అవుతుంది. అసలు సరస్వతికి ఏమైంది, వరలక్ష్మి కోర్టులో కేసు వేసేంతగా ఏం జరిగింది అనేది మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ కొంచెం స్లోగా ఉంటుంది కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ స్టార్ట్ అయిన 30 minutes ఇలా టర్న్ తీసుకుంటుందని. అంటే మెయిన్ గా కూతురు మిస్సింగ్ పాయింట్ గురించి మనకు కొంచెం డౌట్ వస్తుంది, కానీ ఆ తర్వాత స్క్రీన్ ప్లే లో జరగబోయే సీన్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి. రియల్లీ వరలక్ష్మి గారు అయితే స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ట్విస్టులతో చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అప్పుడు మూవీలో మొత్తం 2 ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఓకే పర్లేదు అనిపించినా, కానీ ఇంకోటి తెలిసిన స్టోరీనే మళ్ళీ చూపిస్తారు. దానివల్ల కొంచెం ఇంకా స్లోగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అనేది. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. కానీ ప్రకాష్ రాజ్ గారు మాత్రం లాయర్ గెటప్ లో కనిపించిన ప్రతిసారి నాకు వెహికల్ సబ్ మూవీనే గుర్తుకొచ్చింది. ఇంకా ఈ మూవీలో జీవా గారు గెస్ట్ రోల్ కింద చేశారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే జీవా గారికి డబ్బింగ్ అడిసిఎస్ గారు చెప్పారు. అంటే వెంటనే గుర్తుపట్టేలాగైతే లేదు. స్టార్టింగ్ లో ఎవరో చెప్పారులే అని అనుకున్నా. ఒక 10 minutes తర్వాత డైలాగ్ డెలివరీ వింటుంటే ఎక్కడో విన్న వాయిస్ లో ఉందని అనుకుంటే అప్పుడు అర్థమైంది అడిసేస్ వాయిస్ అని. బట్ డబ్బింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే ఓకే పర్లేదు అనిపించాయి. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం, ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.